గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా నిన్న ఎస్సీ వర్గీకరణకు సై అంటూ నిన్న సభలో చేసినటువంటి తీర్మానానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు ఈ కథనాన్ని ప్రచురించింది. 3 గ్రూపులుగా మొత్తం 59 కులాలు. మాదిగలున్న గ్రూప్ 2లోని కులాలకు 9% రిజర్వేషన్, మాలలు ఎక్కువగా ఉన్న గ్రూప్ 3లోని కులాలకు 5%, అత్యంత వెనకబడ్డ 15 కులాలకు 1%. 4 సిఫార్సులతో జస్టిస్ షమీం అఖ్తర్ నివేదిక. క్రిమిలేయర్ ప్రతిపాదనను తిరస్కరించిన ప్రభుత్వం, నివేదికను ఆమోదించిన ఉభయ సభలు అంటూ వార్తను హైలైట్ చేస్తూ ముఖ్యంగా కేటగిరీ, గ్రూప్ పేరు, కులాల సంఖ్య ఎంత ఉంటుంది, అండ్ 2011 ఎస్ఐ జనాభా పర్సెంట్ ఎంత ఉంది, రిజర్వేషన్ ఎంత ఇచ్చారు అన్నటువంటి ఇది ఇక్కడ ఒక పట్టికను పొందుపరుస్తూ వార్తను హైలైట్ చేశారు. ఓవరాల్గా చెప్పాలంటే నిన్న ఫిబ్రవరి 4 ఏదైతే ఉందో తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా అభివర్ణించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణకు త్వరలోనే చట్టబద్ధత, దశాబ్దాల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం, దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం, శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు స్థానిక ఎన్నికల్లో 42% సీట్లు బీసీలకు ఇవ్వడానికి మేము సిద్ధం అంటోంది కాంగ్రెస్. మరి బీజేపీ, బీఆర్ఎస్ సిద్ధమా అని చెప్పేసి సవాల్ కూడా విసురుతోంది. 42%కి చట్టబద్ధత తెస్తారని అనుకున్నాం. తాజా నివేదికలో బీసీ జనాభా ఎందుకు తగ్గిందో చెప్పాలి అంటున్నారు కేటీఆర్. బీసీల జనాభా ఎందుకు తగ్గింది అంటోంది అటు బీజేపీ కూడా. బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టండి కేంద్రాన్ని కోరుతూ శాసనసభ, మండలిలో తీర్మానాలు ఆమోదం పొందాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పైన టాప్లో అమెరికా నుంచి భారత్కు అంటూ 205 మంది అక్రమ వలసదారులు వెనక్కు. యుద్ధ విమానం C-17 గ్లోబ్ మాస్టర్లో భారతీయులను తరలిస్తున్న అమెరికా ప్రభుత్వం. 18,000 మందిని వెనక్కు రప్పించేందుకు భారత్ ఓకే. 7.5 లక్షల మందికి ఆ ముద్ర వేస్తారంటున్న కాంగ్రెస్. ట్రంప్ వాణిజ్య యుద్ధానికి జిన్పింగ్ సై. అమెరికా బొగ్గు, ఎల్ఎన్జీ ఉత్పత్తులపై 15% సుంకమట. ఇక బ్యానర్ ఐటం విషయానికి వస్తే వర్గీకరణకు సై అంటూ నిన్న సభ ఆమోదించిన విషయాన్ని హైలైట్ చేస్తూ మాదిగలకు 9%, మాల ఉపకులాలకు 5%, ఇతరులకు 1%. వర్గీకరణకు శాసనసభ ఆమోదం. బీసీలకు 42% సీట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఇస్తాం. చట్టపరంగా అవకాశం లేకపోయినా మేము సిద్ధమంటోంది ప్రభుత్వం. నమస్తే తెలంగాణ. ఇక్కడ కూడా మనకు బీసీకి సంబంధించినటువంటి బీసీల రిజర్వేషన్కు సంబంధించినటువంటి వార్తనే హైలైట్ చేస్తూ నిన్న సభ తీరు, మరోవైపు ఎస్సీ వర్గీకరణ అన్ని క్రోడీకరిస్తూ వార్తను హైలైట్ చేస్తూ టాప్ ఐటమ్స్గా ఇచ్చారు. బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే బీసీ కోటా ఓవర్ టు ఢిల్లీ అంటూ, అంటే ఎన్నికల టైంలో ఇస్తామని హామీ ఇచ్చారు, ఇప్పుడు బంతిని ఢిల్లీ కోర్టులో పెట్టారు అన్నటువంటి విధంగా ఈ వార్తను ఇచ్చింది నమస్తే తెలంగాణ. 42% రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ సర్కార్. కేంద్రం ఆమోదిస్తేనే అమలు, లేదంటే పార్టీ పరంగా వాటాకు సిద్ధమంటున్నారు రేవంత్. కామారెడ్డి డిక్లరేషన్కు పాతరేసి కాంగ్రెస్ కొత్త పాట మండిపడుతున్న విపక్షాలు. ఇంటింటి సర్వే పక్కన పెట్టి ఎస్సీ వర్గీకరణ, ఉమ్మడి రాష్ట్రపు లెక్కల ఆధారంగా సిఫార్సులు, 3 కేటగిరీలుగా 59 ఉపకులాల విభజన, క్రిమిలేయర్ సిఫార్సును తిరస్కరించిన ప్రభుత్వం అంటూ ఈ వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. నెక్స్ట్ హన్స్ ఇండియా. ఇక్కడ బ్యానర్ ఐటంగా క్యాస్ట్ సర్వేకి సంబంధించిన వార్తని హైలైట్ చేస్తూ నిన్న అసెంబ్లీలో ఆమోదం పొందిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వార్తను, అదేవిధంగా సర్వేకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా హైలైట్ చేస్తూ టోటల్గా బ్యానర్ ఐటంగా నిన్న ఆల్మోస్ట్ అసెంబ్లీ సెషన్ ఇచ్చారు. క్యాస్ట్ సర్వే ఇన్ అసెంబ్లీ, రేవంత్ రీడ్స్ అవుట్ కీ ఫైండింగ్స్ ఆఫ్ ద సర్వే రిపోర్ట్, blasts opposition leaders for not giving details in survey, refutes BJP allegations of decline in population figure. Telangana to implement SC categorization. AP వార్తా విశేషాల్లోకి వెళ్దాం.
భారతీయులపైన ఉక్కుపాదం అంటూ అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారుల విమానం 205 మందితో అమృత్సర్కు 17,940 మందిని పంపేందుకు తుది ఉత్తర్వులు. ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధంలో 2,467 మంది. పైన టాప్లో చూడొచ్చు. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే పెద్దరెడ్డి కుమారుడే మాస్టర్ మైండ్ అంటూ వైసీపీ హయాంలో మద్యం ముడుపుల కోసం హవాలా నెట్వర్క్ ఆ సొత్తు బిగ్ బాస్కు చేర్చడంలో ప్రధాన పాత్ర అంటూ మొత్తంగా కొల్లగొట్టింది 3,000 కోట్లు అంటూ ఈనాడు బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. జగన్ చేసిన భూ గాయాలు అంటూ జగనన్న భూరక్ష కాదు రైతులపై కక్ష అంటూ వార్తను ఇస్తూ తప్పుల తడకగా సాగిన భూముల రీసర్వే అంటూ కథనాన్ని ఇచ్చారు. ప్రజలపై ఇక భారం మోపలేం, ఇప్పటికే వారి జీవితాన్ని దుర్భరం చేసిన వైసీపీ కొత్త విధానాల్లో ఆదాయం పెంచుకోవాల్సిందే అంటున్నారు సీఎం అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఆదాయార్జన శాఖల్లో పనితీరు మెరుగుపడాలి, రాష్ట్రంలో పన్ను ఎగవేతలు ఉండడానికి వీల్లేదు, అలా అని వ్యాపారులపై వేధింపులకు పాల్పడొద్దు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం. ఇక P4 విధానంలో ఏపీలో పేదరిక నిర్మూలన ఉగాది నుంచి ప్రారంభం, సర్వేకు ప్రత్యేక పోర్టల్. సాక్షి. దొడ్డిదారులో డిప్యూటీ అంటూ ఏకైక కార్పొరేషన్ గెలిచిన టీడీపీకి తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం అంటూ వార్తను హైలైట్ చేస్తూ సాక్షి బ్యానర్ ఐటంగా ఇచ్చింది. ఇక రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేరు, రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శ, విపక్ష నేతలు అర్బన్ నక్సలేట్ల భాష మాట్లాడుతున్నారు అని చెప్పేసి ప్రధాని వ్యాఖ్యానించారు. అప్పులే సరి సంపద ఎక్కడ మరి అంటూ ఏడాది తిరగకుండానే బాబు సర్కార్ అప్పులు 1.26 లక్షల కోట్లు, తాజాగా 7.17% వడ్డీతో 5,820 కోట్ల అప్పు, దీంతో బడ్జెట్ అప్పులే 80,827 కోట్లు. ఇన్ని అప్పులు చేసినా సూపర్ 6 మాత్రం లేదు అంటూ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.